నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. అందుకనే బైబిల్లో ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఈయన మినిస్ట్రీ, ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క జీవితం ఏమిటి అంటే అండి, ఆయన తన దగ్గరకు వచ్చినటువంటి జన సమూహములను చూసి వారి యందు కనికరపడి వారి రోగులను స్వస్థపరచునని చెప్పి ఒక దగ్గర రాయబడితే, ఇంకొక దగ్గర ఆయన ప్రతి విధమైనటువంటి రోగమును, ప్రతి విధమైనటువంటి వ్యాధిని స్వస్థపరచుచు మంచి చేయుచు తిరుగుచున్నారని చెప్పి రాయబడింది. దేవుడు మనకు వచ్చేటటువంటి రోగాలకి, వ్యాధులకి, బాధలకి ఆయన దూరంగా ఉండి చూస్తూ తమాషాగా ఆటలాడుకునేటటువంటి దేవుడు కాదు. ప్రపంచాన్ని సృష్టించేసి దానికి కీ ఇచ్చేసి అక్కడ వదిలేసి ఇంకా దాని మానానది పోతుంది అని చూసేటటువంటి దేవుడు కాదు. దేవుడు ఖచ్చితంగా ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు జోక్యం చేసుకునే పరిస్థితులను మార్చేటటువంటి దేవుడు. దేశ పరిస్థితులను మారుస్తాడు, వ్యక్తిగత పరిస్థితులను మారుస్తాడు, కుటుంబ పరిస్థితులను మారుస్తాడు. బైబిల్ ఇచ్చేటటువంటి సాక్ష్యం అది, నా మాటలు కాదు. ఈ రోగం ఏ విధంగా బాగుపడుతుంది, ఈ పరిస్థితుల్లో నుంచి నేను ఏ విధంగా అంటే, జీవితంలో నువ్వు చేసినటువంటి తప్పులు, నువ్వు చేసినటువంటి పొరపాట్లు ఇవన్నీ కలగాపులంగా కలిపి నీ జీవితం ఒక జిగటగల దొంగ ఊబిలో పడిపోయిందనుకో. పొరపాట్లు చేయడం అందరికీ సహజం, పాపము చేయడం కూడా అంతే. పాపం లేకుండా జీవించేటటువంటి వ్యక్తి ఎవడూ ఉండడు. ప్రతి వ్యక్తి పాపం అనేటటువంటి దాన్ని చేసినటువంటి వాడే. అందుకనే యేసు ప్రభు యొక్క రక్షణ అవసరమైంది, చేసినటువంటి వాడే. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేదానికి నువ్వు సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు. ఆయన చేతులు చాచున్నాడు నీ కోసం, నువ్వు ఎప్పుడు వస్తావా అని. నువ్వు పోవడం కాదు, ఆయనే చేతులు చాచి ఆయన రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నా దగ్గరికి వచ్చువానిని నేనెంత మాత్రమును త్రోసివేయను అని చెప్పి మత్తయి సువార్తలో ఒక దగ్గర రాస్తే, ఇంకొక దగ్గర ఏమంటాడంటే, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. ఆ విశ్రాంతి మొట్టమొదటిగా పాప భారము నుంచి విడిపించడంలో ఉంది. పాప భారము నీ హృదయంలో నుంచి తొలగిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా నువ్వు జీవితంలో శాంతి, సమాధానము అనేటటువంటి దాన్ని రుచి చూస్తావు, అనుభవిస్తావు, సంతోషిస్తావు. అనుభవపూర్వకంగా శాంతి అంటే ఏమిటి, వాట్ ఈజ్ పీస్ అనేటటువంటిది నీ జీవితంలో అనుభవపూర్వకంగా బై యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ నువ్వు దాన్ని తెలుసుకుంటావు. వేరే వాళ్ళు చెప్పడం వల్ల కాదు. నాట్ మై ఎక్స్పీరియన్స్, నాట్ సమ్వన్ ఎల్సెస్ ఎక్స్పీరియన్స్, బట్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. యేసు ప్రభుని రక్షకుడిగా పొందినప్పుడు, ఆయన రక్తమని పాపాలని కడిగివేసినప్పుడు నీ జీవితంలో మొట్టమొదటిసారిగా శాంతి, సమాధానం అనేటటువంటిది నువ్వు అనుభవిస్తావు. దట్ ఈజ్ ఎ వండర్ఫుల్ థింగ్ దట్ హ్యాపెన్స్. దట్ ఈజ్ ఎక్స్పీరియన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ యేసు ప్రభు నామంలో దేవుడికి నువ్వు నిజముగా ప్రార్థన చేయి. ఆ దేవుడు మనకి ఇంతవరకు మాట్లాడినటువంటి మాటల్లో, వాక్యాల్లో ఆయన ఇచ్చినటువంటి భరోసా, లేదంటే ఆయన ఇచ్చినటువంటి బలం ఏమిటి అంటే, ఆయన దగ్గర నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన వింటాడు. నువ్వు ఆయన కోసం కనిపెట్టుకుని ఉంటే ఒకానొక సమయంలో నువ్వు ఆయన దగ్గరికి సమాధానాన్ని పొందుకుంటావు. దానియేలు ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు ఉపవాసం ఉండి 21 రోజులు ప్రార్థన చేస్తే మొట్టమొదటి రోజునే దేవుడు ప్రార్థన విన్నాడని చెప్పి బైబిల్లో రాయబడింది. జవాబు 21వ దినాన వచ్చింది. ఈ మధ్యకాలంలో ఏం చేశాడు దానియేలు? వేచి ఉన్నాడు, సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. బైబిల్లో ఇటువంటి వృత్తాంతాలు చాలా ఉన్నాయండి. నీ పరిస్థితిని నువ్వు అనలైజ్ చేసుకునేటప్పుడు ఇది చాలా కష్టమైనటువంటి పరిస్థితి అనేటటువంటి నీ దగ్గర నుంచి తీసివేయి. నువ్వు చూడవలసినటువంటిది ఏమిటి అంటే, బైబిల్లో ఈ దేవుడు ఎటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మనుషుల్ని విడిపించాడు, ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో నుంచి ఇశ్రాయేలు రాజ్యాన్ని విడిపించాడు. తమకంటే శక్తి కలిగినటువంటి వారి నుంచి, తమకంటే బలము కలిగినటువంటి వారి నుంచి, సైన్యాల నుంచి, దేశాల నుంచి ఆయన ఏర్పాటు చేసుకునేటువంటి ప్రజల్ని ఆయన విడిపించాడు, కాపాడాడు, సమకూర్చాడు. ఇవన్నీ చేయగలిగినటువంటి దేవుడు. ఇవన్నీ కూడా నీకు బైబిల్లో కనిపిస్తాయి. అందుకనే నీ విశ్వాసాన్ని నువ్వు పెంపొందించుకోవాలా, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలంటే నువ్వు
అదే పనిగా లేదంటే మాటి మాటికి లేఖనాలని చదవడం అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి. రిపీటెడ్గా చదవడం లేదంటే రిపీటెడ్గా ధ్యానించడం అనేటటువంటిది. ఈ ధ్యానించడం అనేటటువంటిది దేవుడు నీకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరము. నువ్వు దాని గురించి రిపీటెడ్గా దాని గురించి ఆలోచిస్తూ తలపోస్తూ దేవుడు ఎట్లా చేశాడు, ఏ విధంగా చేశాడు, ఏ విధంగా ఇవన్నీ చేస్తుంటే దేవుడు నీకు ఇన్సైట్ అనేటటువంటిది ఇస్తాడు. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో అంటాడు, వీటిని గురించి నువ్వు ఆలోచించు, గాడ్ విల్ గివ్ యూ ఇన్సైట్ అండ్ హీ విల్ గివ్ యూ అండర్స్టాండింగ్. అందుకని నువ్వు లేఖనాలను అనేటటువంటి దాన్ని చదవడం అనేటటువంటి రిపీటెడ్గా చదవడం అనేటటువంటి నువ్వు అలవాటు చేసుకోవాలి. అండ్ గాడ్ విల్ గివ్ యూ రెవల్యూషన్స్, అంటే నీకు సంబంధించినంత వరకు కొన్ని రెవల్యూషన్స్ ఆయన ఇస్తాడు. దాన్నే జ్ఞానము, ఆత్మ ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సు అంటాం. ఆ ప్రత్యక్షత ఇస్తాడు వాక్యంలో నుంచి దేవుడు నీకు. అది వచ్చినప్పుడు నీ విశ్వాసం ఎంతో బలపడుతుంది. దావీదు ఏమని చెప్పి ప్రార్థన చేస్తున్నంటే, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర్ర ఆలకించను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. నీ జీవితాన్ని స్థిరపరచగలిగినటువంటి దేవుడు యేసు ప్రభు. నీ జీవితాన్ని స్థిరపరిచి ఒక చక్కటి మార్గంలో, ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దేశంతో, ప్రతి జీవితానికి కూడా ఉద్దేశం ఉండాలండి. ఉద్దేశం లేకుండా జీవితాలు ఉండవు. పర్పస్లెస్ లైఫ్ ఈజ్ మీనింగ్లెస్. నేను చెప్పేటటువంటి మాట, దట్ ఈజ్ మై ఓన్ కోట్. పర్పస్లెస్ లైఫ్ ఈజ్ మీనింగ్లెస్. మీనింగ్లెస్నెస్ అనేటటువంటిది అంటే నీ జీవితంలో ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం కానీ లేకపోతే, ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దేశం అనేటటువంటి నీ జీవితంలో కానీ లేకపోతే, నీ జీవితానికి అర్థం ఉండదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ మీనింగ్ ఇన్ యువర్ లైఫ్. యేసు ప్రభువులో నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు, రక్షణలోకి నువ్వు వచ్చినప్పుడు, ఆయన నీ జీవితానికి ఒక నిర్దిష్టమైనటువంటి గమ్యాన్ని నిర్దేశిస్తాడు. దేవుడు ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించినప్పుడు వాళ్ళకు ఒక గమ్యస్థానాన్ని పెట్టాడు. గుర్తుపెట్టుకోండి మీరు. ఏంటా గమ్యస్థానం? కానాను దేశం. కానాను దేశాన్ని చేరేదానికి ఆయన ఒక రూట్ మ్యాప్ కూడా పెట్టాడు. ఈ మార్గంలో నుంచి పోవాలన్నాడు. ఆ మార్గం కాదు, సులువైనటువంటి మార్గాలు ఉన్నాయి. కానీ ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గంలో ఆయన తన మహిమను బయలుపరిచేదానికి, వాళ్ళను బలపరిచేదానికి, వాళ్ళని అనేక మందికి సాక్షులుగా నిలబెట్టేదానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి రూట్ అనేటటువంటిది. దాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుని యొక్క మహిమను బయలుపరచడము, దేవుని యొక్క మహిమను ప్రకటించడము ఇశ్రాయేలు దేశం యొక్క ఉద్దేశం. దాని లక్ష్యము, దాని యొక్క గమ్యం అదే. కానీ ఆ లక్ష్యాన్ని ఆ ఇశ్రాయేలు దేశం ఎప్పుడు కూడా చేరుకోలేకపోయింది. బహుఘోరంగా విఫలమైంది ఇశ్రాయేలు దేశం. అది వేరే విషయంలేండి. అయితే ఇప్పుడు విషయం ఏంటి అంటే, దేవుడు నిన్ను విమోచించుకున్నప్పుడు పర్పస్లెస్గా, ఉద్దేశం లేకుండా, గమ్యం లేకుండా ఆయన నిన్ను విడిపించడం లే. నిన్ను ఆ పాప కోపంలోంచి బయటికి లాగినప్పుడు, అంధకార సంబంధమైన అధికారం నుంచి ఆయన నిన్ను విడిపించినప్పుడు, నిత్య జీవాన్ని ఆయన నీకు అనుగ్రహించినప్పుడు, నీ పాపాల నుంచి ఆయన నిన్ను విడిపించినప్పుడు, ఖచ్చితంగా నిశ్చయంగా నీ జీవితానికి ఒక పర్పస్ అనేటటువంటిది, ఒక లక్ష్యం అనేటటువంటిది, ఒక గమ్యం అనేటటువంటిది దేవుడు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాడు. నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, దేవా నువ్వు నాకు ఏర్పాటు చేసినటువంటి గమ్యం ఏంటి? వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఇన్ మై లైఫ్? నీ జీవితాన్ని స్థిరపరిచేటటువంటి వాడు దేవుడు. ఇక్కడ దావీదు ఏమంటాడు కీర్తన 40లో, ఆయన నా అడుగులను స్థిరపరిచెను అని చెప్పి రాయబడింది. బండ మీద నిలబడినటువంటి వ్యక్తి యొక్క స్థిరత్వము ఏ విధంగా ఉంటుంది? దొంగ ఊబిలో, లేదంటే జిగటగల దొంగ ఊబిలో, ఆ మన్నులో కూరుకుపోయినటువంటి వాడి జీవితము, లేదంటే వాడి పాదాలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి మీరు ఆలోచించుకోండి. యేసు ప్రభులో రక్షణ పొంది ఆయనలో ఉండేటటువంటి వాడు ఒక బండ మీద నిలబడినటువంటి వాడు. తుఫాను రావచ్చు, గాలి కొట్టచ్చు, కష్టాలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అనేకమైనటువంటి పరీక్షలు రావచ్చు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆ ఇల్లు కూలదు. ఎందుకు? దాని యొక్క పునాది బండ మీద వేయబడింది. ఆ బండ క్రీస్తే. ఇంకొక ఇల్లు మాత్రమే ఉంది, అన్ని లక్షణాలు ఉన్నాయి, అన్ని సదుపాయాలు ఉన్నాయి, పునాది మాత్రం ఇసుకలో ఉంది. గాలి వచ్చింది, వరద వచ్చింది, ఆ ఇల్లు తటాలున
కూలిపోయింది. 2 ఇళ్ళే, ఒకటి కూలిపోయేటటువంటి ఇల్లు, ఒకటి తుఫాన్లో కూడా నిలబడేటటువంటి ఇల్లు. నీ జీవితం తుఫాన్లో కూడా నిలబడి ఉండాలంటే నువ్వు నీ జీవితాన్ని యేసు ప్రభు మీద కట్టుకోవాలి, ఆయన మాటల మీద కట్టుకోవాలి. ఆయన నా అడుగులను స్థిరపరిచెను. నీ జీవితం స్థిరపడాలి అంటే యేసు ప్రభులో నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. నా అడుగులు స్థిరపరచును. తర్వాత తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. నీ పరిస్థితుల నుంచి నువ్వు విడిపింపబడినప్పుడు, నీ కష్టం నుంచి, నీ శ్రమ నుంచి, నీ అనారోగ్యం నుంచి నువ్వు స్వస్థత పొంది నువ్వు బయటకు వచ్చినప్పుడు నీ నోట్లో నుంచి ఒక పాట, నువ్వు ఆయన్ని స్తుతిస్తావు, నువ్వు ఆయన్ని ఘనపరుస్తావు పాట ద్వారా. ఒకవేళ పాటలు రాలేదు, నా గొంతు భయంకరంగా ఉంటుందండి, నాకు రాగాలు రావండి అని చెప్పి నువ్వు అన్నావు అనుకో, నీ నోట ఆయన స్తుతి మాటలు, ఘనపరిచేటటువంటి మాటలు, మహిమపరిచేటటువంటి మాటలు నీ నోట్లో నుంచి వస్తాయి. ఎందుకు? దాంట్లో నుంచి నిన్ను ఆయన బయటికి లాగాడు కాబట్టి, నీ జీవితాన్ని స్థిరపరిచాడు కాబట్టి నీ నోట్లో నుంచి ఆ స్తుతి గీతం అనేటటువంటిది, ఆ స్తుతి మాటలు అనేటటువంటివి బయటికి వస్తాయి. ఆ స్తుతి, ఆ యొక్క పాటలు, ఆ గానము, ఆ మహిమపరచడము, స్తోత్ర, అవన్నీ కూడా చూడండి, రక్షణ అనుభవం పొంది దాని యొక్క సంతోషాన్ని అనుభవించినటువంటి వాళ్ళు వాటిని పాడగలరు. వాళ్ళల్లో నుంచి వచ్చేటటువంటి పాట, వాళ్ళ యొక్క గానము, రక్షణ అనుభవం లేనటువంటి వ్యక్తులు పాడేటటువంటి పాటల కంటే, వాళ్ళు రాసేటటువంటి పాటల కంటే ఇదెంతో భిన్నంగా ఉంటుంది. దీన్ని తీరే వేరండి. రక్షణ పొందినటువంటి వారు, రక్షణ లేనటువంటి వారు, దాని తీరే వేరు. ఆ పాట నీ నోట్లో పెడతారు. ఇంకోటి ఏమని చెప్తా అంటే, లాస్ట్లో ఏమని చెప్తారంటే అండి, అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. చూడండి, ఆయన జీవితం గుంటలో పడిపోయింది, ఆ జిగటగల దొంగ ఊబిలో పడింది, ఆయన దేవుడికి మొరపెట్టాడు, కనిపెట్టుకుని ఉన్నాడు, వెయిట్ చేశాడు, దేవుడు ఆయన్ని బయటికి లాగాడు, విడిపించాడు. ఈయన పాట పాడుతున్నాడు, సంతోషంగా ఉంది. కానీ ఇంకొక మాట కూడా రాయబడింది, అనేకులు దాన్ని చూచి భయం నుండి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. నీ జీవితంలో నీకు కలిగినటువంటి ఆ అనుభవము, ఆ కష్ట పరిస్థితి, ఆ దుఃఖ పరిస్థితి ఎటువంటిదో నువ్వు అనేక మంది ముందు చెప్తావు. దీంట్లో నుంచి నన్ను బయటికి లాగాడయ్యా దేవుడు, డాక్టర్లు అందరూ వదిలేశారయ్యా, కానీ యేసు ప్రభుకి ప్రార్థన చేశాను, ఆయన నన్ను స్వస్థపరిచాడు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నా జీవితము, నా కుటుంబము, నా పిల్లలు, నా భార్య, నా భర్త, ఇటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఆయన మమ్మల్ని క్షేమంగా ఒక మంచి క్షేమకరమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చాడయ్యా. నీ నోట్లో నుంచి వచ్చేటటువంటి ఆ సాక్ష్యం అనేటటువంటిది వేరే వాళ్ళని బలపరిచేదానికి, వాళ్ళు దేవుడి మీద నమ్మకం పెట్టేదానికి పనికొస్తుంది. అంటే నీ సాక్ష్యం ద్వారా, నీ నోటి మాటల ద్వారా యేసు ప్రభు గణపరచబడుతూ ఉన్నాడు. అనేక మంది ఆయన మీద విశ్వాసం ఉంచి వాళ్ళు కూడా తమ జీవితాల్లో ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా అన్ని విషయాల్లో కూడా క్రీస్తు ప్రభు నామము గణపరచబడుతుంది, మహిమపరచబడుతుంది. మనం అనుకుంటాం, నా కష్టము, ఇది నా బాధ, అంతవరకు మాత్రమే ఆలోచన పరిమితమై ఉంటుంది. దాన్ని దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇచ్చినప్పుడు, దాన్ని దేవుడి చేతుల్లో పెట్టినప్పుడు దేవుడు దాన్ని ఎంతగా మలస్తాడండి. ఒకవైపు నిన్ను బలపరుస్తాడు, ఆలస్యం అయితే అవ్వచ్చుగాక, ఏమండి, ఆయన నిన్ను విడిపిస్తాడు, నీ నోట్లోంచి ఒక స్తోత్రగానం పెడతాడు, నీ సాక్ష్యం వల్ల అనేక మందిని ఆయన బలపరుస్తాడు. ఇంతగా దేవుడు పని చేస్తాడండి పరిస్థితుల్లో. బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు, ఐ మస్ట్ ప్రిఫిక్స్ దట్ వర్డ్ గాడ్. ఆ గాడ్ అనేటటువంటి పదానికి ముందు ఐ ఆల్వేస్ యాడ్ దట్ ప్రిఫిక్స్, ద గాడ్ వీ సీ ఇన్ ద బైబిల్. ఎందుకంటే ఈ గాడ్ అనేటటువంటి పదము చాలామంది ఏమండి విచ్చలవిడిగా, అంటే ఏమి దాంట్లో ఏమి డెప్త్ లేకుండా ఇష్టప్రకారము దేవుడు 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 మాటలు. అందుకని నేను ఒక పద్ధతి పెట్టుకున్నా. ఏంటి అంటే, బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు అనేటటువంటి అనేక గ్రంథాల్లో ఉన్నారండి. ఫిలాసఫీలో కూడా దేవుని గురించినటువంటి చర్చ ఉంది. ఆ దేవుడు కాదు, ఆ ఫిలాసఫికల్ దేవుడు కాదు, ఆ తత్వశాస్త్రంలో బోధించబడినటువంటి దేవుడు కాదు.
The God we see in this Bible, that God who revealed himself in his beloved Son Jesus Christ, who was crucified, buried, and rose again on the third day, ascended on high, and sat at the right hand side of the Majesty. I am talking about that God. ఆ దేవుడు తన్ను తాను యేసు ప్రభు ద్వారా లోకానికి బయలుపరుచుకుంటున్నాడు. రివీలింగ్ హిమ్సెల్ఫ్, ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. ఆ దేవుడు అని చెప్పి నేను చెప్తూ ఉన్నా. అందుకని నేను చాలాసార్లు మాట్లాడేటప్పుడు బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు, ద గాడ్ వీ సీ ఇన్ ద బైబిల్ అనేటటువంటి మాట మాట్లాడుతూ ఉంటా. ఎందుకంటే ఆయన ప్రత్యేకత అది, ఆయన విశిష్టత అది, ఆయన గొప్పతనము అది. ఈ దినం నా వాక్యం వినేటటువంటి నీ జీవితంలో నువ్వు ఉండేటటువంటి ఆ పరిస్థితి నుంచి, ఆ గుంటలో నుంచి ఆయన నిన్ను బయటికి లాగి క్షేమకరమైన స్థితిలోనికి నిలబెట్టగలిగినటువంటి దేవుడు. నువ్వు ఆయన్ని ఆశ్రయించు, నువ్వు ఆయన కోసం కనిపెట్టుకో, ఆయనకు ప్రార్థన చేయి, ఆయనతో మాట్లాడు. వాట్ ఎవర్ ఇట్ టేక్స్, యూ టేక్ హోల్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుడు తప్పకుండా నిన్ను దర్శిస్తాడు. హీ విల్ డెఫినెట్లీ విజిట్ యూ ఇన్ సమ్ వే, సమ్ అదర్ వే. ఆయనకి ఇష్టం వచ్చినటువంటి రీతిలో తప్పకుండా నిన్ను ఆయన దర్శిస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తి కలిగిన తండ్రి, యెహోవా దేవా, యేసుక్రీస్తు ప్రభువునకు తండ్రి అయినటువంటి దేవా, నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతలు వందనములు చెల్లించుకొనుచున్నాము. నువ్వు జీవం కలిగినటువంటి దేవుడవు, నువ్వు సజీవుడు అయినటువంటి దేవుడవు, సర్వ శరీరుల ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడవు, ప్రార్థనకి ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడవు. నువ్వు నీతివంతుడు ఒక దేవుడవు, నువ్వు న్యాయవంతుడు ఒక దేవుడవు. దేవా, ఈ సమయంలో ఈ వాక్యం వినుచు ప్రభా, బహు కష్టముల్లో ఉన్నటువంటి బిడ్డలు, శ్రమలో ఉన్నటువంటి బిడ్డలు, అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు, చిక్కు పరిస్థితుల్లో నుంచి బయటికి రాలేక ఇరుకులో ఉన్నటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. దేవా, వారి కోసం నేను ప్రార్థన చేయించు ఉన్నాను. నేను ప్రార్థించుండగా నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని వారి మీద కుమ్మరించండి. వారి విశ్వాసమును మీరు నూతనపరచండి. నీ పరిశుద్ధ వాక్యమును వారికి బయలుపరచండి. నీ పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రభా, వాళ్ళ హృదయాలను మీరు నాయన శక్తితో బలముతో నింపండి. కృంగిపోయినటువంటి విశ్వాసము, దిగజారిపోయినటువంటి విశ్వాసము, ఆ విశ్వాసాన్ని మీరు తిరిగి నీ పరిశుద్ధ వాక్యం ద్వారా పైకి లేపండి, బలపరచండి. వారి జీవితాల్లో ప్రభువా, నువ్వు గొప్ప ప్రత్యక్షతల్ని అనుగ్రహించండి. జ్ఞానము కలిగినటువంటి హృదయంను దయచేయండి. జ్ఞానమును, ఆత్మ ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సును వినిచినటువంటి బిడ్డలకి దయచేయండి. గ్రాంట్ దెమ్ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్, లార్డ్ గాడ్, ఇన్ అబండెన్స్, విస్తారంగా దయచేయండి. ఏ బంధకాల చేత అయితే వారు బంధింపబడి ఉన్నారు, ఆ బంధకములను తెంచివేయండి తండ్రి. నువ్వు సర్వశక్తిమంతుడు ఒక దేవుడవు. నీ యొక్క బలాతిశయం చేత, శోధింప శక్యం కానిటువంటి నీ జ్ఞానం చేత మహాకాశములను విశాలపరిచినటువంటి దేవుడు, భూమిని శూన్యంలో వేలాడదీసినటువంటి దేవుడు, మృతులను సజీవులుగా లేపేటటువంటి దేవుడు. ఆ బిడ్డల యొక్క బంధకాలు నీ దినమున తెంచివేయండి. ఆ బిడ్డల యొక్క కళ్ళ నీళ్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా తండ్రి, కళ్ళ నీళ్లతో, ఏడుపుతో, రోదనతో నీ సన్నిధిలో మొరపెట్టుచున్నటువంటి బిడ్డలు, కుమారులను, కుమార్తెలను జ్ఞాపకం చేసుకోండి. అద్భుత కార్యములు చేయండి తండ్రి, ఆశ్చర్య కార్యములు చేయండి నాయన తండ్రి. నీ సన్నిధిలో వారు అడుగుచున్నటువంటిది నాయన, నీ ప్రియ కుమారుని యేసు ప్రభు నామంలో తండ్రి వారికి దయచేయండి. గొప్ప సాక్షులుగా నిలబెట్టండి తండ్రి. వేగిరము ఆ పని చేయండి తండ్రి. నువ్వు ఆలస్యం చేసేటటువంటి దేవుడు కాదు నాయన. ఆ బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించి దీవించండి. అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి. బలహీనతతో నీకు మొరపెట్టుకున్నటువంటి వారు ఈ సమయంలో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారు, నిస్పృహలో ఉన్నటువంటి వారు, దిక్కుచోటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ప్రార్థించండిగా నీ పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కుమ్మరించండి తండ్రి. అయా తండ్రి, ఇరుకులో, ఇబ్బందుల్లో, అప్పుల్లో కూరుకున్నటువంటి వారిని మీరు దర్శించండి. విడుదల కలిగించేయండి. జ్ఞానం కలిగినటువంటి హృదయం దయచేయండి. అవివేకంగా ప్రభువా తండ్రి నాయన వ్యర్థమైనటువంటి నాయన పనికిమాలినటువంటి నాయన నిర్ణయాలు చేసి నాయన తండ్రి కూరుకుపోకుండా అప్పుల్లో వారికి జ్ఞానం దయచేయండి. ఆశా నిగ్రహంను, సెల్ఫ్ కంట్రోల్ దయచేయండి. వారిని బ్లెస్ చేయండి తండ్రి. పాపంలో పట్టబడినటువంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆ పాపం నుంచి బయటపడలేక ఎన్నోసార్లు ప్రయత్నించారు తండ్రి, కానీ ఆ పాపము వాళ్ళని వదలడం లేదు తండ్రి. ఆ పాపం యొక్క బంధకాలని ఈ దినమున తెంచివి. నేను ప్రార్థించుండగా ఆ పాప బంధకముల్లో పట్టబడినటువంటి బిడ్డల మీద పరిశుద్ధాత్మ యొక్క శక్తి బలముతో నాయన
కుమ్మరించు తండ్రి. వారి యొక్క బంధకములు యేసునామంలో తెగిపోవునుగాక నాయన. వారి యొక్క సంఖ్యలు యేసునామంలో తెగిపోవునుగాక. వారి జీవితాల్లో ఏ దుర్వ్యసనమైతే ఉందో ప్రభా, ఏ రహస్య పాపమైతే వారిని ఏలుచూ ఉన్నదో ప్రభా, ఆ రహస్య పాపములు, ఆ బంధకములు ఈ దినమున యేసు ప్రభు నామంలో ప్రభా తెగిపోవునుగాక, కాలిపోవునుగాక, లయమైపోవునుగాక. యేసు నామంలో ప్రభా గొప్ప అద్భుత కార్యము వారి జీవితంలో జరిగించమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను. బ్లెస్ చేయండి తండ్రి, ఆశీర్వదించండి, దీవించండి. నీ సన్నిధి వారి మీద మిక్కుటంగా ప్రకాశింపచేయండి. నీ యొక్క సన్నిధి మిక్కుటంగా వారి మీద ప్రకాశింపచేయండి. వారి యొక్క మనసుల్ని, వారి హృదయాల్ని నీ సమాధానంతో, నీ శాంతితో నింపండి తండ్రి. Bless them, Lord God, abundantly. Grant them peace, Lord God. Peace that passeth all understanding. అటువంటి సమాధానంతో వారి హృదయాలను ఈ దినమున మీరు నింపండి. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను. ఆమెన్. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములో ఎన్నైనా నింపలేని ప్రేమాది. అగ్ని జ్వాలల కన్నులవి భగ భగ మండునవి, బండ వంటి గుండెలను నీరు కార్చిన ప్రేమాది. అగ్ని జ్వాలల కన్నులవి భగ భగ మండునవి, బండ వంటి గుండెలను నీరు కార్చిన ప్రేమాది. ఆరని మారని ప్రేమాది, నన్నే మార్చిన ప్రేమాది. ఆరని మారని ప్రేమాది, నన్నే మార్చిన ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. రక్తధరల చేతులవి సాచేయున్న బాహువది, తప్పులను ఎంచదది వేచి వెంటాడు ప్రేమాది. రక్తధరల చేతులవి సాచేయున్న బాహువది, తప్పులను ఎంచదది వేచి వెంటాడు ప్రేమాది. రొమ్మున దాచిన ప్రేమాది, నన్నే దోచిన ప్రేమాది.
రొమ్మున దాచిన ప్రేమాది, నన్నే దోచిన ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. దిగిన పాదాలవి రక్త సిక్త మార్గమది, గుంట నుండి పైకెత్తి నన్ను చేర్చి కూర్చిన ప్రేమాది. నీకు దిగిన పాదాలవి రక్త సిక్త మార్గమది, గుంట నుండి పైకెత్తి నన్ను చేర్చి కూర్చిన ప్రేమాది. పరిగెత్తి వచ్చిన ప్రేమాది, పగ్గాలే లేని ప్రేమాది. పరిగెత్తి వచ్చిన ప్రేమాది, పగ్గాలే లేని ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు